హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇంట్లో ఒక్కొక్కసారి కూరగాయలు లేకపోయేటప్పుడు మనకు గుర్తొచ్చేది ఎండు నెత్తాలు, లేకపోతే ఏదైనా డ్రై ఫిష్ మనకి బాగా ఇష్టపడుతుంది కదా. సో నేనైతే ఈరోజు ఎండు నెత్తాల కూర మట్టి కుండలో ఎలా చేస్తారు, దాన్ని ఎలా శుభ్రం చేస్తారు అనేది చెప్తున్నాను. ముందుగా ఎండు నెత్తాలు అయితే ఒక గిన్నెలోకి తీసుకోవాలి. దాంట్లో వేడి చేసిన నీళ్ళు మనం వేసుకొని ఆల్మోస్ట్ ఒక 15 మినిట్స్ పాటు ఉంచుకోవాలి. ఆ తర్వాత చక్కగా వీడియోలో చూపించే విధంగా ఒక రఫ్ ప్లేస్లో ఇలా చక్కగా పాముకొని మనం శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చేపలో ఉన్న పొట్టు అండ్ మీద ఉన్న పులుసు అన్నీ పోయి చక్కగా శుభ్రంగా అవుతుంది. సో చూసారా ఎంత డస్ట్ ఉంది. సో ఈ విధంగా మనం చక్కగా శుభ్రం చేసుకుంటే మనకు కర్రీ కూడా మంచి టేస్ట్ వస్తుంది. తరువాత మట్టి కుండలో కొంచెం ఆయిల్ పోసుకున్నాను. మట్టి కుండ అండ్ స్లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. సో ఆయిల్ చక్కగా స్ప్రెడ్ అవ్వడానికి నేనైతే బ్రష్ యూజ్ చేసుకుని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. లైట్గా వేడైన తర్వాత మనం పోపు వేసుకోవాలి. అండ్ ఆనియన్స్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఆల్మోస్ట్ నేను 2 బిగ్ ఆనియన్స్ తీసుకున్నాను. అప్పుడు ఫ్లేవర్ అండ్ కర్రీ చాలా టేస్ట్గా వస్తుంది. సో ఆనియన్స్ అయితే కొంచెం ఎక్కువగానే తీసుకోండి. ఆ తర్వాత దంచి పెట్టుకున్న మనం అల్లం వెల్లుల్లి వేసుకోవాలి. సో దంచి పెట్టుకున్నది వేసుకుంటే ఇంకొంచెం టేస్ట్ బాగుంటుంది. సో అన్నీ హోమ్ మేడే. ఈవెన్ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ బయటది వేయను, ఎందుకంటే దాంట్లో ఎక్కువ రసాయనాలు అవి కలిపింటారు కదా. సో అవి హెల్త్కి మంచిది కాదు కాబట్టి నేనైతే హోమ్ మేడే అన్నీ ప్రిపేర్ చేస్తున్నాను. ఆ తర్వాత చక్కగా ఇది ఉల్లిపాయలు వేగిన తర్వాత మనం ఏదైతే శుభ్రం చేసుకున్నామో ఆ నెత్తాలు వేసుకొని లైట్గా పసుపు వేసుకొని క్యాప్ పెట్టేయాలి. ఇది ఇలా 5 మినిట్స్ తర్వాత క్యాప్ ఓపెన్ చేసి చూస్తే చక్కగా మగ్గిపోయి ఉంటుంది. ఆ తర్వాత మనం వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని హాట్ వాటర్ వేసుకుంటే ఇంకా మంచిది. నేనైతే కూల్ వాటర్ వేసుకున్నాను. సో హాట్ వాటర్ వేస్తే కర్రీకి ఫ్లేవర్ అనేది ఇంకా బాగా వస్తుంది. టమాటా వేసుకొని ఉప్పు, కారం అండ్ మసాలా అండ్ నేను మ్యాగీ మసాలా కూడా వేసుకుంటున్నాను. సో అంతే, ఇంకా కర్రీ రెడీ. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ కమెంట్ ఇట్. థ్యాంక్ యూ.